ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అంటే చాలు కొడుతున్నారన్నటువంటి కాన్సెప్ట్లో ఇది ఇంకొక ఉదంతాన్ని సాక్షి హైలైట్ చేసింది. ఇందులో వైఎస్ఆర్సీపీ నేత బోమా కిషోర్ రెడ్డికి లింగందినికి చెందినటువంటి చాకలి సీను అనుచరుడు శుక్రవారం ఆరోగ్యం సరిగా లేదని ఆలగడ్డలోని మెడికల్ స్టోర్స్కి వచ్చి మందులు తీసుకుని మరో యువకుడితో కలిసి బైక్ మీద లింగందినికి బయలుదేరారు. వాళ్ళని వాహనంలో వెంబడిస్తూ వచ్చిన ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు బైక్ను ఢీకొట్టారు. దీంతో సీను మరో యువకుడు కింద పడ్డారు. వెంటనే కర్రలు రాడ్లతో వాహనంలోంచి దిగిన టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు శ్రీను కొట్టుకుంటూ వాహనంలో వేసుకుని ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారు. మరో యువకుడు పట్టణ పోలీస్ స్టేషన్కి చేరుకుని శ్రీనుని కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ఇంట్లో బంధించారని పోలీసులు చెప్పిన ఫలితం లేదు. తొలక శ్రీనుని చంపద్దని బతిమాలడంతో స్పృహ కోల్పోయేలా కొట్టి పొలాల్లో పడేశారు. ఆ మీద పోలీసులు 108లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేస్తున్నారు. శ్రీనుని కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ఇంట్లో బంధించిన విషయం పట్టణంలో దావానాలలో వ్యాపించింది. టీవీ ఛానల్లో ప్రముఖంగా ప్రసారమైంది. అయినా పోలీసులు చలనం లేకుండా పోయింది. సుమారు 3 గంటలకు పైగా బాధితుని ఇంట్లో ఉంచి కొడుతున్న అరుపులు బయటకు వినిపిస్తున్న పోలీసులు మౌనం వహించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే విడిచిపెట్టాలని కోరుతున్నామని చెప్పారే తప్ప కనీసం ఆ ఇంటి వద్దకు కూడా వెళ్ళకపోవడం విమర్శలకు దావిస్తోంది. విషయం వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని టీడీపీ శ్రేణులతో చర్చలు కొనసాగించినట్టు తెలుస్తోంది. కొట్టి పొలాల్లో పడేస్తామని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. దీంతో ముందుగానే పోలీసులు 108 వాహనాన్ని సిద్ధం చేసుకుని ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితులను ఆలగడ్డలో ప్రథమ చికిత్స కూడా చేయించకుండా 50 కిలోమీటర్ల దూరంలో నంద్యాల వైద్యశాలకు తరలించారు. ఇది నిజమా కాదా అంటే ఖచ్చితంగా దెబ్బలు తిన్నటువంటిది నిజం. ఇలాంటి వాటిని మరి అంగీకరిస్తారా, కఠిన చర్యలు తీసుకోరా అన్నది ఇప్పుడు తేలాలి.